శ్రీనివాస్ చౌదరి గారు, మొదటిసారే మీ సమావేశమే భేటీనే మడత పేజీ తోటి మొదలవటం కొంచెం ఇబ్బందిగా లేదు? మీ 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 నాయకుడికి ఆయన శిష్యుడికి మధ్య సమావేశం. సార్ మొదట ఆ, పైగా మీరు స్వయంగా ఏడుకొండల వాడి పాదాల దగ్గర ఉంటారు, తిరుపతిలో ఉంటారు. మీకు బాధ అనిపించట్లేదా? మరి ఇప్పుడు మొదట మీకు ఇండియన్ నెక్స్ట్ టీవీ ప్రేక్షకులకి ప్యానల్ ఉన్న మిత్రులకు అందరికీ నమస్కారాలు. దాదాపు 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ విభజన అంశాల పైన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమవుతున్నారు. అది ప్రపంచాదేశం ఇది. అయితే పీత పాదలు పీతవి, సీత పాదలు సీత అన్నట్టు జరిగే సమావేశం విభజన అంశాలపై ఎవరికి వాళ్ళు కటౌట్లు వేసుకొని ఎవరికి వాళ్ళు పోస్టులు వేసుకుంటే మనం ఏం చేయగలం సార్? టీటీడీ ఆస్తి అడిగినట్టు ఆన్సర్ లేదు, కోర్టులు అడిగినట్టు ఆన్సర్ లేదు. ఎవరో ఒకరిద్దరు మాట్లాడుకోవచ్చు, తప్పే ఉంది. ఇప్పుడు నాకు కూడా విశ్వసుందరి మా ఇంటికి రావాలని కోరుకోవడం తప్పేం కాదు కదా. కాబట్టి ఆశ వేరు, నెరవేర్చుకోవడం వేరు. సో విభజన అంశాలకు మాత్రమే కట్టుబడి రెండు ఇతర ముఖ్యమంత్రులు చర్చ చెప్తున్నారు. దాంట్లో నెంబర్ 9 అండ్ 10 షెడ్యూల్, మిగిలిపోయిన 9 లో ఉన్న 24 సంస్థలు, 30లో 10లో ఉన్న 30 సంస్థలు, షీలాబేడి ఉద్యోగస్తుల నివేదిక, అలాగే నీటి పంపకాలు కృష్ణా కావచ్చు, గోదావరి కావచ్చు, బచావత్ తీర్మానాలు. ఇది కాకుండా అదనంగా ఒక 5 గ్రామాలు అని ప్రపోజల్ మాది, అది కూడా చెప్పలేదు వాళ్ళు. ప్రపోజల్ మాత్రం ఉంది, అది కూడా నిర్ణయాల్లో లేవు. సో ఇప్పుడు విద్యుత్ బకాయిలు ఒక 7,000 కోట్లు ఈ పక్క, 12,000 కోట్లు ఆ పక్క. ఈ ప్రధాన అంశాలపైన చర్చ జరగబోతుంది. దీంట్లో ఇప్పుడు కూర్చొని ఒకసారి అన్ని కూడా పరిష్కారం కావు. మళ్ళా 2-3 టీములు కూర్చోవాలి. ప్రతిసారి మళ్ళీ ముఖ్యమంత్రులు కూర్చో మళ్ళీ ఉపసంఘం వేస్తున్నారు, ఆఫీసర్స్ సంఘం వేస్తున్నారు. సో ఎవరికి వాళ్ళు, కొంతమంది ఆ పార్టీ నాయకులు ఈ పార్టీ నాయకులు చెప్పలేదు కానీ కొంతమంది ఏదో టీడీలో కావాలని అడిగితే, ఇప్పుడు గతంలో కూడా టీడీలో వాళ్ళకి మెంబర్షిప్ ఇచ్చేవాడు, అంటే బోర్డులో. సో అది కర్ణాటకలో ఉంది సాంప్రదాయం, తమిళనాడు ఉంది. అది జనరల్ గా జరిగేది. కాకపోతే ఇప్పుడు కోర్టులు అంటారు, మళ్ళీ ఏదో ఇంకోటి చెప్పారు. ఇవన్నీ అంటే ఇంకా ఉమ్మడి రాష్ట్రం ఉండిపోవచ్చు కదా, మళ్ళీ ఈ విభాగాలు, గొడవలు. ఒకటి అయిపోయింది, తెలుగు రాష్ట్రాలు విభజన అయిపోయింది. అది శాస్త్రీయంగా అయింది అనేది ఎవరు ఒప్పుకోరు, అశాస్త్రీయంగా అయింది. సో పరిణామాల క్రమంలో గత ప్రభుత్వాలన్నీ కూడా బిఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ కానీ, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు స్థానిక ఆ భావోద్వేగాలు రచ్చుకుంటే అధికారంలో ప్రయత్నం చేశారు. గతంలో గురు శిష్యులకు చేసిన ప్రయత్నంలో జనాలు బాగా అర్థం చేసుకొని ఏ రకమైన తీర్పు వాళ్ళు ఇచ్చారు, మూల కూర్చోబెట్టారు. ఆయన ఇక్కడ మా రాష్ట్ర ముఖ్యమంత్రి హిమాలయ పోతున్నాడు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ పోతున్నాడు. సో ఇటువంటి సిచ్యువేషన్ లో మాకు కావాల్సింది పరిష్కారం. గతంలో అలాగే బలా చేసుకున్నారు, సీట్లు పెట్టి తినుకున్నారు, ఒకరు మాడుకున్నారు, ఏదో జగన్మోహన్ రెడ్డి సొంత ఆస్తిని చేశారు ఆంధ్ర రాష్ట్రం. మరి అక్కడ నుంచి ఏం తెచ్చామంటే ఎవడు వెనక మొదటి ఎక్కేవాడు వెనక ముందు కానీ అంటుంది సమాచారం. కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రికి రాజకీయ జ్ఞానం లేదు, అసలు రాజకీయాలకి పనికిరాడు జగన్మోహన్ రెడ్డి గారు. అయిపోయాడు, తెలుసో తెలియకుండా చేసేసారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాకు చక్కబెట్టుకోవాల్సిన అవసరం ఉంది కదా. కాబట్టి విభజన అంశాలు మాత్రమే పొందుపరచబడ్డాయి. అందులో కూడా ఈ రోజు సమావేశంలో అన్ని సమస్యలు పరిష్కారం కావు. మళ్ళా కూడా 2-3 సిట్టింగ్లు జరుగుతాయి. అది ఉపసంఘం కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, లేదా సీనియర్ నాయకులు కావచ్చు. ఇవి కాకుండా మీతో ఏం మాట్లాడడానికి కూడా మొత్తం స్పెక్యులేషన్, వార్తలు చెప్పుకోవడానికి బాగుంటాయి కానీ తప్ప వండి వాడించుకోవడానికి ఏది కూడా ఇందులో నిజం లేదు. మొత్తం కొట్టుబడేసిన ఓపెన్ చెప్తున్నాను. ఇవి కాకుండా ఏ చర్చ కూడా జరగవు. అయితే టీడీ మాత్రం బోర్డు మెంబర్స్ అనేది వాళ్ళకి ఉంది, ఆ హక్కు. తప్పేం లేదు, అడిగితే వాళ్ళకి ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఇస్తారు, 1 ఇస్తారు, 2 ఇస్తారు. అందుకే గతంలో 2 ఇచ్చేవాళ్ళు. అది కర్ణాటకలో ఉండేది, తమిళనాడులో కూడా సాంప్రదాయం ఉంది. ఇంక పోతే ఇక మూడో విషయం ఏంటంటే ప్రధానంగా నీటి వాటాల పైన కొంత తేడాలు ఉన్నాయి. 42% వాళ్ళకి, 58% మనకని చెప్పి బచావత్ ట్రిబ్యునల్లో కేసు ఉంది. అలాగే బిషప్ కుమార్ ట్రిబ్యునల్లో కేసు ఉంది. అలాగే కోర్టు కేసిన కేసులు వివిధ అంశాలపైన అప్పుడున్న బిఆర్ఎస్ పై నాయకులు కూడా వేస్తున్నారు. సో వీటన్నింటి కూడా లింక్ తీసుకొని సామరస్యంగా రెండు రాష్ట్రాల మధ్య శ్రీనివాస్ చౌదరి గారు, స్నేహపూర్వకమైన వాతావరణం. ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ వైపు నుంచి వాళ్ళ మంత్రులు, ఆ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఇంత స్పెక్యులేషన్ నడుపుతుంటే అధికార తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంతవరకు ఎందుకు రెస్పాండ్ కాలేదు? సార్ ఇవాళ ఇప్పుడు ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు. ఇట్ ఈస్ ద ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ హెడ్ క్వార్టర్స్ టు మీరు అడిగిన రెస్పాండ్. మీరు అడిగిన ప్రశ్నలో నిజాయితీగానే ఉంది. వాళ్ళ మంత్రులు, వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులు అడగచ్చు, వాళ్ళ ఆశలు కలగచ్చు. నాకు కూడా తిరుమల కొండ లడ్డు తినాలని ఆశ ఉండొచ్చు, కానీ రాగలగాలి కదా. కాబట్టి వాళ్ళ అభిప్రాయం చెప్పచ్చు, వాక్స్వాతంత్రం హక్కు ఉంది కదా, మాట్లాడుకోవచ్చు. కానీ అప్పుడు మీరు అన్నారు కదా, ప్రభుత్వ నాయకులు అంటే ప్రభుత్వం నుండే వాళ్ళు కూర్చోవటం వేరు, పార్టీ పరంగా మాట్లాడడం వేరు. నేను తెలుగుదేశం పార్టీగా నేను పార్టీ పరంగా మాట్లాడలేదు, తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడలేదు.
సో ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రభుత్వ నడిపేవాళ్ళు వాళ్ళు కూర్చున్నప్పుడు ఖచ్చితంగా గతంలో కూడా బీజేపీ ఒక మాట అనేది, ఒక సంవత్సరం లోపల మీ సమస్యలు పరిష్కరించుకున్నాయా లేకపోతే మేము వచ్చి డెసిషన్ తీసుకుంటాం అన్నారు. సంవత్సరం పోయి ఈ రోజు 10 ఏళ్ళు అవుతుంది, ఇంకా కూడా విభజన గాయాలు మానకుండా మా కార్పొరేషన్ ఎదురు రాలేదు, ఈ పక్క నీళ్లు రాలేదు, మాకు ఆ పక్క కొన్ని రకాలుగా నాగార్జున డ్యామ్ మీద పోలీసులు వేసి డ్రామాలు వేయటం ఇవన్నీ చూస్తున్నాం కదా. సో రెండు రాష్ట్రాల మధ్య భావోద్వేగాలు రెచ్చగొట్టి ఇప్పుడు మీరు ఇంకో బ్రహ్మాండమైన వార్త తొందరలో రాబోతుంది, మీకు అది ముందే చెప్తున్నాం. ఎందుకంటే ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చున్న తర్వాత వెంటనే ఇక్కడ ఓడిపోయిన మా పులివెందుల ఎమ్మెల్యే అక్కడ బీఆర్ఎస్ నాయకులు బయటకు వస్తారు. ఎందుకంటే మొత్తం రాయిచ్చేసినారు తెలుగుదేశం అంటే ఆంధ్ర రాష్ట్రానికి, ఈ పక్క మొత్తం రాయిచ్చేయారు తెలంగాణకి అని చెప్పి ఇద్దరు నోరు కొట్టుకుంటారు. చూసి జనాలు నవ్వుకోవాల్సింది తప్ప ఇంకేం లేదు. కాకపోతే ఇందులో వాస్తవాల్లో కూడా వెళ్ళాలి కదా. విభజన అంశాలు తప్ప ఏ విషయాలు కూడా ప్రస్తావించలేదు, ప్రస్తావించడం కూడా. కాబట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు మంత్రులు మాట్లాడినా వాళ్ళ నాయకులు మాట్లాడినా మేము దానికి సమాధానం చెప్పలేము. ఎందుకంటే వాళ్ళ సొంత అభిప్రాయం ఉండొచ్చు. రేపు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా స్థానంలో ఉండి ఆయన ఏం అడుగుతారు, ముఖ్యమంత్రి స్థానంలో చంద్రబాబు గారు ఏం చెప్తారు పైన మేము గతంలో జగన్మోహన్ రెడ్డి లాగా దొంగలా తప్పించుకోము ఇద్దరం కదా, ప్రతిదీ ప్రెస్ ముందు వచ్చి కూర్చుంటాం. మీరు అన్నట్టు ఒక సాయంత్రం వరకు వెయిట్ చేయాలంటారు. మీ స్టాండ్ ఏంటో తెలియాలంటే, మీ ప్రభుత్వం స్టాండ్ ఏంటో తెలియాలంటే మళ్ళీ సార్ మీ దగ్గరకు వస్తానండి ఒకసారి. మా ప్రభుత్వం స్టాండ్ క్లియర్, విభజన అంశాలకు తప్ప ఏ అంశాలు కూడా డిస్కస్ చేసుకోలేదు.